పిల్లలు సాధికారత సమానత్వం దిశగా అడుగులు వేస్తూ స్వయం శక్తితో ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకుంటున్నారు. ఈ క్రమంలో ఆడపిల్లల రక్షణ, విద్య, సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం బేటీ బచావో బేటీ పడావో భ్రూణ హత్యలను తగ్గించి లింగ నిష్పత్తి పెంచడానికి దీన్ని అమలు చేస్తోంది. అలాగే ఆడపిల్లల భవిష్యత్తు బంగారుమయంగా ఉండాలని సుకన్య సమృద్ధి యోజన కొనసాగుతోంది. ఈ పథకాలు ప్రారంభించి నేటికి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం. బాలికల సంక్షేమం, చదువుల కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకమే బేటీ బచావో బేటీ పడావో. దీని అర్థం ఆడపిల్లను రక్షించండి, ఆడపిల్లలను చదివించండి. ఈ పథకాన్ని 2015 జనవరి 22న హర్యానాలోని పానీపట్లో 100 కోట్ల రూపాయలతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, విద్యాశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలోనే భాగంగా కేంద్రం ఆడపిల్లల విద్యను ప్రోత్సహించేందుకు అదే రోజున సుకన్య సమృద్ధి యోజనను ప్రారంభించింది. ఇది ఒక ప్రత్యేక డిపాజిట్ పథకం. దీని లక్ష్యం బాలికల విద్య, వివాహం కోసం వారి కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేయడం. ఈ ఖాతాలో గరిష్టంగా 15 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఖాతా మెచ్యూరిటీ సమయంలో వచ్చే ప్రధాన మొత్తం, దానిపై వచ్చే వడ్డీ ఆదాయం 2 ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్నురహితం. కాగా నవంబర్ 2024 నాటికి 4.1 కోట్లకు పైగా సుకన్య సమృద్ధి ఖాతాలు దేశంలో ఉన్నాయి. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, దేశంలోని ప్రతి ఆడపిల్లకు రేపటిని నిర్మించే దిశగా ఒక ఉద్యమాన్ని సూచిస్తుంది. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుల్లో ఖాతా ప్రారంభించవచ్చు. 10 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసు ఉన్న బాలికల కోసం తల్లిదండ్రులు ఈ పథకంలో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా 250 రూపాయలు, గరిష్టంగా 1,50,000 రూపాయలు జమ చేయవచ్చు. ఖాతా లాకిన్ పీరియడ్ 21 సంవత్సరాలు, అంటే 15 సంవత్సరాల్లో పెట్టుబడి కాలం ముగిసినప్పటికీ డిపాజిట్ తేదీ నుంచి 21 ఏళ్ల తర్వాత ఆ ఖాతా మెచ్యూర్ అవుతుంది. మీరు డిపాజిట్లు చేయని కాలానికి కూడా వడ్డీ ఆదాయం వస్తుంది. ఖాతాదారు మెచ్యూరిటీ వ్యవధికి ముందే వివాహం చేసుకుంటే ఈ ఖాతా క్లోజ్ అవుతుంది. ఆడపిల్ల చదువు ఖర్చుల కోసం గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి ఉన్న ఖాతా బ్యాలెన్స్లో 50% మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా 10వ తరగతి పాస్ అయిన తర్వాత మాత్రమే పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఒక కుటుంబంలో గరిష్టంగా 2 ఆడపిల్లల పేరు మీద సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ప్రారంభించవచ్చు. అయితే ఒకే కాన్పులో 2 లేదా 3 కవలలు జన్మిస్తే ఒకే కుటుంబం నుంచి 2 కంటే ఎక్కువ ఖాతాలను తెరవవచ్చు. ఒకవేళ ఖాతాదారును మరణించిన సందర్భంలో మరణ ధృవీకరణ పత్రంతో పాటు దరఖాస్తును సమర్పించిన వెంటనే ఖాతాను మూసివేయవచ్చు. మరణించిన తేదీ వరకు మిగిలిన బ్యాలెన్స్, పెరిగిన వడ్డీ సంరక్షకుడికి చెల్లిస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్తో పోలిస్తే సుకన్య సమృద్ధి ఖాతాపై వచ్చే వడ్డీ రేటు అత్యధికం. ఈ పథకం కింద 8.20% వడ్డీ రేటును నిర్ణయించారు. బాలికల బంగారు భవిష్యత్తు కోసం కేంద్రం ఎన్నో పథకాలు తీసుకురాగా అందులో ఒకటైన సుకన్య సమృద్ధి యోజన ఎంతో మంది ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.